బ్రిటన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా విషయంలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ వాళ్ళని దూరంగా పెడుతూ ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది ఇది త్వరలో అమల్లో కూడా రాబోతోంది. పిల్లలను సోషల్ మీడియాలోని హానికరమైన కంటెంట్ నుంచి రక్షించడానికి బ్రిటన్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందట. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా యాప్స్ను ఉపయోగించకుండా త్వరలో నిషేధం విధించబోతున్నట్లు ప్రధాని కీర్ స్మార్జర్ ఒక ప్రకటన చేశారు. ఒక దేశ ప్రధానిగా, ఒక తండ్రిగా పిల్లల ఆరోగ్యం, సంతోషం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెక్ కంపెనీలను నియంత్రించడం అంత సులభం కాదు, కానీ సమాజ హితం కోసం ఈ మార్పు అవసరంతో ఆయన చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఈ కొన్ని యాప్లు కూడా వాళ్ళకి కనబడకుండా చెయ్యాలి అనేది. నిజంగా ఇది సాధ్యమైతే నాట్ ఓన్లీ బ్రిటన్, మొత్తం అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఇమీడియట్గా అవసరం ఇది రావాలి. మెయిన్ కొన్ని భయంకరమైన గేమింగ్ యాప్స్ ఉన్నాయి, వాటిని కూడా నిషేధించండి. 16 ఏళ్ల లోపు పిల్లలకి ఆ గేమ్స్కి అలవాటు పడిపోయి, ఆ సోషల్ మీడియాకి అలవాటు పడిపోయి ఒక పిచ్చితో బిహేవ్ చేస్తున్నారు. చివరికి వాళ్ళ హంతకులుగా కూడా మారిపోతున్నారు. సొంత వాళ్ళని కూడా చూడకుండా వాళ్ళకి జాలి, కనికరం అనేవి పూర్తిగా పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఆ గేమ్స్లో తుపాకులతో షూట్ చేయడం, కత్తులతో పొడవడం ఉంటున్నాయి. ఆ గేమ్స్లో పీకలు నరకడం, కోళ్లను కొయ్యడం, ఇవన్నీ కూడా. సో అది రియల్గా అందులో జరిగినాయే బయట కూడా వాళ్ళు చేసేస్తున్నారు. అందుకే కత్తులతో తల్లిదండ్రులను కూడా పొడి చేసి చంపేస్తున్నారు. వాళ్ళకి ఇది మర్డరు, ఇది తప్పు, ఇది నేరం అనేది ఏమి ఉండట్లా. చిన్నప్పుడు ఏదైనా సినిమాకి వెళితే తల్లిదండ్రులు పక్కన కూర్చొని కనీసం పొడిచే సీన్ వచ్చినా, వేరే రకరకాల సీన్ వచ్చినా తల్లిదండ్రులు కళ్ళు మూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వీళ్ళు ముందే ఫోన్లో అంతకన్నా భయంకరమైనవి చూసేస్తున్నారు. ఫోన్లో, ఇంటర్నెట్లో, ఈ రకరకాల యాప్స్లో అన్ని అందుబాటులోకి వచ్చేసిన తర్వాత సో వాళ్ళకి మర్డర్ చేయడం పెద్ద నేరం, లేదంటే మర్డర్ చేస్తే మేము అంతకులు అవుతాం, మా జీవితం పాడవద్దని కూడా ఆలోచించట్లే. సో ఇటువంటి నేపథ్యంలో బ్రిటన్లోనే కాదు, ఇలాంటివి ఇక్కడ కూడా రావాలి.